సూరత్ పర్యటన అయితే పరిపూర్ణంగా పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు వదోదర వెళ్తున్నానండి. బస్ స్టాండ్కి అయితే వచ్చాను. సో చూడాలి, బస్సెస్ చూసుకొని వెళ్ళాలి. వదోదరేనా కాదా? బస్సు వదోదరే కాదు. సో సూరత్ పర్యటన చక్కగా చేసుకున్నాను. ఇది మనకు బీచ్ కవర్ చేశాను, మ్యూజియం కవర్ చేశాను, పార్క్ కవర్ చేశాను, జూ కవర్ చేశాను, ఇంకా చాలా అయితే కవర్ చేశాను. బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. ఆ బస్ స్టాండ్ దగ్గర నుండి వదోదర వెళ్తున్నానండి. వదోదరాకి వెళ్ళి అవి కీపింగ్ పోస్ట్ చేయడానికి వదోదర ఈరోజు ఇంకెంత టైం జర్నీ అవుతుందో తెలియదు. ఆ జర్నీ పూర్తి చేసుకుని అక్కడ వదోదర ఒకరోజు స్టే చేసి ఏం చేయాలని చేస్తాను. బస్సెస్ అయితే బస్ స్టాండ్ చూపిస్తాను. బాగుంది. సూరత్ అనేది ఒక రోజులో పూర్తి చేయలేమండి. దాదాపు 400 దేవాలయాలు ఉన్నాయి. ఇదంతా సూరత్ బస్ స్టాండ్ ఇది. ఇక్కడ నుండి వదోదర వెళ్ళే బస్సు ఏదో చూసుకొని, రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది వదోదర బస్సెస్. సో అక్కడ నుండి చూసుకొని నేను వదోదర వెళ్ళే జీపీ పోస్ట్ అయితే ఏది వెళ్తుందో ఏంటో చూడాలి. సో ఇదిగో ఈ బస్సు అయితే వదోదర వెళ్తుందండి. సో నేను బస్సు ఎక్కి జీపీ పోస్ట్ చేయను. ఆధార్ అప్డేట్స్ ఎంత టైం పడుతుంది? సుమారు 2-3 గంటలు పడుతుందని అన్నారు. ఈ బస్సు అయితే చక్కగా ఎక్కాను. సో సూరత్ జర్నీ అనేది అద్భుతం అండి, చాలా అద్భుతంగా ఉంది సూరత్. సో మరి వదోదర ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి తెలియజేస్తాను. చాలా ప్లేసెస్ అయితే సూరత్లో ఉన్నాయి. మన బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్స్, కెసలు, మందిర్స్, ఒకే ఏకైక బీచ్ ఉంది ధూమాస్ బీచ్. ఆ ధూమాస్ బీచ్కి మీరు వెళ్తే దాదాపు ఒక 5-6 దేవాలయాలు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నాయి ఆ కువాట్ గ్రామంలో. సో అది కూడా మీరు చక్కగా కానీ తీరా ఆ ప్రెజెంట్ అట్మాస్ఫియర్లో అవి కూడా చూడొచ్చు. సో ఫర్ నౌ గుడ్ బై ఫ్రమ్ సూరత్ అండి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు సుమారు 4 గంటల జర్నీ అయితే పట్టింది. నేను ఇప్పుడు వదోదర బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇదిగోండి ఇదండి ఇది. సో డైరెక్ట్గా మీరు ఎక్కడ పడితే అక్కడ దిగి వెళ్ళిపోతారంటే అవ్వదండి. మీరు ప్యాసింజర్ ఎగ్జిట్ అని ఇక్కడ ఉంది. ఈ ఎగ్జిట్లో వెళ్ళి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలి. సో ఇదంతా ఇక్కడ అంటే ఇది ఇండైరెక్ట్గా ఒక ప్రమోషనల్ యాక్టివిటీలో ఉంది. ఈ ప్యాసింజర్ ఎగ్జిట్ ద్వారా మనకి ఇక్కడ ఉన్నవన్నీ ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా షాపింగ్ సెంటర్లా ఉన్నాయి. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక షాపింగ్ చేసుకుని అక్కడికి వెళ్ళాలని చెప్పి ఏదో ప్రమోషనల్ యాక్టివిటీలా ఉంది. సో బాగా టైర్డ్ అయిపోయాను. ఎక్కడో దగ్గర రూమ్ తీసుకొని 1 hour 2 hours గ్యాప్ తీసుకొని 1 or 2 ప్లేసెస్ ఈరోజు ఎక్స్ప్లోర్ అవుతాను. సో సూరత్ అయితే అద్భుతంగా ఉంది. సూరత్ అయితే ప్రజలందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇదంతా కూడా షాపింగ్. ఇదంతా కూడా సో నేను ఎక్కడ ఉంటున్నాను మీకు చెప్పలేదు కదా. నేను ఇదిగోండి హోటల్ పెరల దగ్గర అయితే నేను ఉంటున్నాను. హోటల్ నైస్ కానీ హోటల్ పెరల్ కానీ రెస్టారెంట్ డార్మెటరీ అంటే ఇదంతా కూడా ఒకటేనండి. ఇది మనకి ఫ్రీ వైఫై 499 రూపీస్ అక్కడ ఉన్నది కానీ 499 రూపీస్ కాదు, 550 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో కానీ పర్వాలేదు, లగ్జరీగా ఉంటుంది. నేనైతే 550 రూపీస్కి వేరే దగ్గరలో కూడా ఉన్నాయి మనకి, కాకపోతే నాకు అంత కన్వీనియంట్గా అయితే అనిపించలేదు. సో ఇది రిసెప్షన్ ఇది. సో ఇక్కడ భారతి అనే ఒక అమ్మాయి నాకు తెలిసి ఇంక వీళ్ళు ఎవరు తెలియదు. సో భారతి నెంబర్ అనేది నాకు కార్డు ఇచ్చారు కాబట్టి ఆ కార్డు అనేది నేను పిన్ చేస్తాను, భారతి నెంబరు. సో ఇదంతా కూడా మన లోపల రెస్టారెంట్ కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇదంతా కూడా చూడండి. సో ట్రైన్లో మనకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్నట్టు ఇది ఏసీ ఫస్ట్ క్లాస్కి మించి ఉంది ఈ డార్మెటరీ. ఇదంతా కూడా డార్మెటరీ అని చక్కగా మీరు వర్క్ చేసుకోవాలన్నా కూడా వర్క్ పర్పస్కి సోఫాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్లాట్లు కూడా ఇక్కడ ఇచ్చున్నారు. ఇదంతా కూడా డార్మెటరీ. అది కిచెన్ కౌంటర్ అది. సో నాది ఇందులో ఉంటున్నానండి నేను. ఆ రూమ్ అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ బాత్రూమ్ అనేది మీకు చూపిస్తాను. సో బాత్రూమ్ అయితే ఆటోమేటిక్ లైట్స్ ఎరుగుతుంటాయి. ఇది ఆటోమేటిక్ లైట్స్ ఎరుగుతున్నాయి. సో బాగుంటుంది. ఇక్కడ మీరు క్లాత్స్ అనేవి వాష్ చేయకూడదు, అదే ఒకటి ప్రాబ్లం. కానీ మిగతా అంత పర్వాలేదు. టాయిలెట్,
షవర్ చేసుకోవడానికి అన్ని రకాలు ఉంటాయి. సింగిల్ సిట్టింగ్, వెస్టర్న్ స్టైల్, నార్త్ స్టైల్ అన్నీ ఉంటాయి, బాగుంటాయి. సో స్లిప్పర్స్ కూడా ఇస్తారు ఇక్కడ. స్లిప్పర్స్ కూడా మీరు తెచ్చుకుని అవసరం, స్లిప్పర్స్ కూడా మీకు బాత్రూమ్కి వెళ్తే ఇస్తారండి. ఇది చాలా బాగుంటుంది. నో లిక్కర్, నో స్మోకింగ్, అది అలౌడ్ అయితే కాదు ఇక్కడ. సో ప్రశాంతంగా మనకి గుజరాత్లోనే లిక్కర్ అనేది కంప్లీట్ బ్యాండ్. సో అక్కడ మనకి రెస్ట్ ఇన్ డార్మెటరీ, రెస్ట్ ఇన్ కానీ హోటల్ నైస్ కానీ హోటల్ పెర్ల్ కానీ ఇదంతా కూడా ఒకటేనే. ఇక్కడ మనకి రెస్టారెంట్ కూడా ఉంది, రెస్టారెంట్. సో మాకు 560 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అంటే నార్మల్గా ఏంటన్నా 560 రూపీస్ ఇచ్చి ఇక్కడ ఉంటున్నాం అంటే, మరి బయట కూడా రూమ్స్ 550 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా గలీజ్గా ఉన్నాయండి రూమ్స్, నిజంగా టు ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే. ఇది ఇదే డార్మెటరీ అయితే మనకి బిగ్ బిగ్ లాకర్స్ కూడా ఇస్తున్నారు. సో ఇందులో నేను ఉంటున్నాను, మనకి లైట్ అన్నీ ఉంటాయి. ఇదిగోండి, సో ఇక్కడ పడుకుంటున్నాను నేను. సో ఇది ఏసీ బెర్త్ లాగా ఉంది, చాలా బాగుంటుంది. సో మీరు కంఫర్ట్ కావాలనుకుంటే మన సోలో ట్రావెలర్స్కి ఇది ఖచ్చితంగా వర్త్, 100% వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో చక్కగా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. వర్క్ అనే కాకుండా మనకి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ ఉందండి. మనకి ప్రశాంతంగా ఎవరైతే డిస్టర్బ్ చేయరు. నాన్ ఆల్కహాలిక్ డ్రగ్స్ కానీ ఇవేమి ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. క్లీన్నెస్ అయితే మారిపోయారండి. చక్కగా ప్రతి నిమిషం కూడా మనకు షూస్, చెప్పులు కూడా అక్కడ పెట్టించుకోవాలి, చెప్పులు కౌంటర్ కూడా అక్కడ పెట్టించుకోవాలి. చక్కగా అయితే మీరు టైం అయితే స్పెండ్ చేసి వదలదంతా చక్కగా ఇక్కడ నుండి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. ఇక్కడ ఈ హోటల్ పర్ల దగ్గర నుంచి సుమారు మనకు ఆల్మోస్ట్ 80 to 85% బ్లాగ్స్ అంటే టూరిస్ట్ బ్లాగ్స్ నేను చేస్తున్నాను. కానీ మీరు టూరిస్ట్ విజిట్ చేయాలన్నా కూడా 80 to 90% బ్లాగ్స్ అన్నీ ఇక్కడే కవర్ అయిపోతాయి. సో చాలా బ్యూటిఫుల్ డార్మెటరీ. ఐ విల్ రికమెండ్ ఈచ్ అండ్ ఎవరీ వన్. ఎందుకంటే చాలా కంఫర్ట్ జోన్గా ఉంటుంది, మనకి సెక్యూర్డ్, మనకి లాకర్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా అద్భుతమైన డార్మెటరీ ఇది. నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డార్మెటరీ చూసాను, ఇది టోటలీ నెక్స్ట్ లెవెల్ డార్మెటరీగా ఉంది. మనకు 560 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి పర్ డే. సో ఏసీ అయితే ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ విజిట్ వదోదరా, ఇట్స్ ఎ మస్ట్ అండ్ 100% రికమెండ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. భారతి గారితో నేను మాట్లాడాను, తన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు కమ్ టు వదోదరా, ఇట్స్ మస్ట్ అండ్ బ్యూటిఫుల్ హోమ్ స్టే దట్ యూ కెన్ హ్యావ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ యూ కెన్ విజిట్ ది బ్యూటీ ఆఫ్ వదోదరా. సో ఇప్పటికైతే నాకు వదోదరా కంప్లీట్ అయిందా అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. సో చాలా వరకు ప్లేసెస్ అయితే మిగిలిపోయాయి. నేనైతే రేపు పొద్దున 11 o'clock వెళ్తాను కాబట్టి 11 o'clock వెళ్ళి మిగతా ప్లేసెస్ కవర్ చేసి మీకు అవైతే తెలియజేస్తాను. సో అంటిల్ దెన్ గుడ్ నైట్ ఫ్రమ్ వదోదరా అండి. బై, టేక్ కేర్.